ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి మనము గత కొన్ని వారములుగా పరలోక మర్మముల గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథములు ఆ మర్మములు అనే అంశాన్ని తీసుకొని ఇప్పటి వరకు 10 మర్మాల గురించి మనం ధ్యానించి ఉన్నాం. అయితే ఆ 10 మర్మాలు మనము లాస్ట్ టైము 10వ మర్మము గాడ్స్ విల్ అనే ఒక మర్మాన్ని, ద రాప్చర్ అనే ఒక మర్మాన్ని, అదే రీతిగా స్పీకింగ్ ఇన్ టాంగ్స్ అనే ఒక మర్మాన్ని, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ అనే ఒక మర్మాన్ని, ద గాస్పల్ అనే ఒక మర్మాన్ని గురించి కొద్ది సమయం ధ్యానించున్నాం. ఈ దినమున మనము ద చర్చ్, సంఘము ఒక మర్మమై ఉంటున్నది అనే ఒక మాటను మనం ధ్యానిస్తాం. అదే రీతిగా క్రైస్ట్ ఇన్ మ్యాన్, క్రీస్తు వారు మనుష్యులలో ఉంటారు అనే ఒక మర్మాన్ని గురించి ధ్యానిస్తాము. అదే రీతిగా డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వారి యొక్క సిద్ధాంతము, ఆత్మీయ సిద్ధాంతము ఏంటనేది మనం ధ్యానిస్తాం. స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ లాలెస్నెస్, ఆత్మీయంగా చట్ట విరుద్ధమైన స్థితుల గురించి ఒక మర్మం ఏంటో ధ్యానిస్తూ ఉంటాం. ఫెయిత్ ఆఫ్ గాస్పల్, సువార్తలో ఉన్నటువంటి విశ్వాస్యత ఒక మర్మం అని మనము కొన్ని ధ్యానించుకొని ఇది కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆ తద్రీతిగా ఈ ఫస్ట్ మనం ధ్యానించబోతున్నది ద చర్చ్, సంఘము అనే ఒక మాటని గురించి మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిగా ఆ సంఘము 3వ అధ్యాయము ఎఫెసీ పత్రికలో దేవుడు తెలియజేసిన మాటను చదువుతాం. 3వ వచనము, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసితిని. క్రీస్తు ఒక మర్మం అనే సంగతి ఆయనకు ఎలా తెలిసిందట? ఆయనకు దర్శనం కలిగిందిట. మనందరికీ తెలుసు, దమస్కు రోడ్డు మీద పౌలు భక్తుడికి దర్శనం వస్తుంది కదా. ఆ దినమున ఆయన ఒక నేత్రాలు తెరవబడ్డాయి, కళ్ళలో ఉన్నటువంటి పొరలు రాలేయని మనందరికీ తెలుసు. తద్రీతిగా అప్పటి వరకు అతను ఏమై ఉన్నాడో అవన్నీ కూడా చనిపోయాయి. ఆ రీతిగా తను ఒక మర్మాన్ని తెలుసుకొని ఆ మర్మం ద్వారా ఆయన సంఘాలకి పరిచర్య చేయటానికి ప్రవేశించిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఈయన ఇప్పుడు చెప్తున్నాడు 6వ వచనములో చూడండి, ఈ మర్మం ఏదనగా అన్యజనులు అనగా మనం, అంటే యూదేతరులము, సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. అన్యులకి దేవునితో సమాన వారసులు, దేవుని దగ్గరికి వెళ్ళటానికి కూడా అర్హత లేదు. అయితే యూదులతో పాటుగా మనము దేవుని సన్నిధిలో వారసులమని ఒక మర్మాన్ని దేవుడు చెప్తున్నాడు పౌలు భక్తుని ద్వారా. కాబట్టి నీకు లేని యోగ్యత ఇచ్చేది ఏంటట? సంఘము. ఇఫ్ యు ఆర్ ద పర్సన్ బిలాంగింగ్ టు చర్చ్, నువ్వు ఒక సంఘానికి సభ్యుడు అయితే, సంఘంలో విశ్వాసిగా ఉంటే, ఆ రీతిగా దేవుడు ఏముంది దాంట్లో నీకు ఏమి దాచి ఉంచాడంటే, యూదులకు దేవుడు స్థిరపరిచినటువంటి ఏ వారసత్వం అయితే ఉన్నదో, యూదులకు దేవుడు ఇచ్చినటువంటి ఏ నిత్య జీవం అయితే ఉన్నదో, యూదులకు దేవుడు ఇచ్చినటువంటి ఏ యొక్క మర్మయుక్తమైనటువంటి అబ్బా తండ్రి అనే యోగ్యత ఉన్నదో, ఆ స్థితి అంతా కూడా నీకు కూడా ఇస్తానంటున్నాడు. అది ఎలాగిస్తాడు? నీవు సంఘములో నిర్దేశించబడినటువంటి ఆ యొక్క క్రమము చొప్పున నడిపించుకొని, ఆత్మీయంగా బలపరచబడి, నీతియుక్తమైన బిడ్డగా క్రమపరచబడి, వధువు సంఘంగా తీర్చబడినప్పుడే కానీ ఆ స్థితి నువ్వు సంపాదించుకోలేవు. కాబట్టి చర్చ్ అనేది మామూలుగా వచ్చిపోయేది కాదు, ఒక 4 గోడల మధ్యన కట్టబడింది కాదు. అందులో నీకు రాబోతున్నటువంటి యోగ్యకరమైన వారసత్వం ఉందన్న సంగతిని నువ్వు గ్రహించాలని పౌలు భక్తుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలివారులనై ఉన్నారన్నది. ఒక శరీరములో ఎలాగైతే మన భాగాలన్నీ ఎలాగొట్టాయో, మన యొక్క శరీర భాగాలన్నీ, అలాగనే యూదులతో పాటుగా
మనము కూడా సమానమైనటువంటి వారము. అంటే అన్యులంటే అసలు ఆ దేవాలయంలోనికి రానివ్వరాడు. అన్యులంటే ఒక నీచంగా చూస్తారు వాళ్ళు. దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళని మరలా నా సన్నిధికి తీసుకోవాలి అంటే నేను ఇది చేయాలి, సంఘాన్ని తీసుకోవాలని దేవాతి దేవుడు తన రక్తాన్ని ప్రోక్షించి, అపొస్తలుల కార్యంలో మనం ఎప్పుడు చదువుకునే మాటే, తన రక్తం ద్వారా నీకు ఒక సంఘాన్ని ఇచ్చి ఒక సమానత్వాన్ని యూదులతో పాటు ఇస్తున్నాడు. వారికి ఏదైతే హక్కులు ఉన్నాయో, వారికి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మొత్తం కూడా నీకు ఇస్తున్నాడు. ప్రొవైడెడ్ యూ షుడ్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద చర్చ్. అప్పుడు దేవుడు నీకు క్రియలు జరిగిస్తాడని దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాటలను మనం గ్రహించబద్ధులమవుతున్నాం. చూడండి, అదే 9వ వచనంలో దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసును చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును చాలా జాగ్రత్త వినాలి, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యను అన్య జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టిని దేవుని యందు పూర్వకాలమున మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటుతో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులు అందరిలో అత్యల్పుడని నాకు ఈ కృప అనుగ్రహింపబడెను. ఎంత సీక్రెట్ దాగి ఉందో చూడండి చర్చిలో. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి అధికారులు వీరందరికీ కూడాను నీకు ఒక రిలేషన్ ఏర్పడుతుంది. అది సంఘమై ఉంటున్నది. అందుకని నువ్వు సంఘంలో ఒక సభ్యుడిగా ఉండాలి. ఆ సంఘం యొక్క నిర్దేశించినటువంటి వాక్యానుసారం జీవించే సభ్యుడిగా నీ సొంత జ్ఞానంగా ఉండకూడదు. సంఘంలో ఆయన ఒక క్రమాన్ని పెట్టారు. అందుకనే అపొస్తలుల కార్యంలో మనం చదువుకుంటాం, ఆయన రక్తాన్ని ప్రోక్షించి చేసిన స్థితిని ఒకసారి గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. 28వ వచనం 20వ అధ్యాయం అపొస్తలుల కార్యం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, అందుకనే ఆయన ఒక మర్మం, ఆయన రక్తం ఇచ్చి నీకు సంఘాన్ని ఇచ్చాడు, స్వరక్తం ఇచ్చాడు, సంపాదించాడు. కాబట్టి నీకు ఇన్ని యోగ్యతలు ఇవ్వటానికి సంఘాన్ని ఇచ్చాడని నువ్వు గ్రహించాలి. అదే రీతిగా సంఘం గురించి మరొక మాటని మనం చదువుకుంటాం. 5:32లో కూడా ఎఫెసీ పత్రికలో దేవుడు చెప్తున్న మాటను వింటున్నాం. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభులు వారు సంఘము అనగా మనము ఇద్దరము ఏక శరీరం అన్న మాటని సంఘం ద్వారా మీరు గుర్తించాలి. భార్యాభర్తలు ఎలాగైతే ఏక శరీరమో, దేవుడు క్రీస్తు వారు సంఘము కలిసి ఏక శరీరము. అది మర్మం. అనగా సంఘములో ఇప్పుడు ఎవరుంటారు? నీవు ఉన్నావంటే నీవు క్రీస్తును కలిగి ఉన్నావని నువ్వు ఎప్పుడన్నా గమనించావా? అది ఒక మర్మమని నువ్వు గమనించావా? అది దేవుని యొక్క చిత్తమని నువ్వు గమనించావా? నీవు దేవుడు కలిసి ఉన్నారన్న ఒక క్రైస్తవుడుగా మారేవంటే, ఒక విశ్వాసిగా నువ్వు మారేవంటే, ఒక ఆత్మీయ బిడ్డగా నువ్వు మారేవంటే యేసు క్రీస్తు నీవు కలిసి ఉంటావు సంఘంలో. అది మర్మం. నువ్వు ఆర్డినరీ మ్యాను కాదు ఇక. కాబట్టి సంఘము ఒక ప్రత్యేకించబడినటువంటి స్తంభము. మన తిమోతిలో చదువుకుంటాం ఆ మర్మము తిమోతిని గురించి. తిమోతి అద్భుతమైన మాటను ఎక్కడ రాస్తాడు, 3వ అధ్యాయము 1వ పత్రికలో ఆయన చెప్తున్నాడు. చూడండి, శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్నాను చెప్తున్నాడు. అయినను నేను ఆలస్యం దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. సంఘము జీవము కలది, అది రాళ్లతో కట్టింది కాదు. ఒకవేళ కుర్చీలు అయ్యానే మనం పెట్టింది అనుకుంటారేమో. అందులో జీవం ఉన్నది, అందులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు, అందులో నువ్వు ఉన్నావు, నువ్వు యేసు కలిసి ఉన్నావు. అది ఒక మర్మము. జమలు ఎలాగ ప్రవర్తింపాలో నీకు తెలియజేయని రాజ్యం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు, సత్యమునకు ఆధారమైన సంఘమా కాదా నువ్వు గమనించాలి. కాబట్టి ఆ సంఘములో ఏమంటుంది? ఇప్పుడు నీవు యేసు ఒకటి, జీవం ఉన్నది,
అన్న మర్మాన్ని నువ్వు గ్రహించుకొని ఉండాలి. కానీ ఇది ఆర్డినరీ ఒక స్కూల్ అని కానీ ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ అని కానీ అనుకోవద్దు. క్రైస్ట్ ఇన్ మ్యాన్. రెండవది క్రైస్ట్ ఇన్ మ్యాన్. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:26 ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును, దేవుని వాక్యం, చాలా జాగ్రత్త వినాలి. దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. ఇప్పుడు సువార్త అనే ఈ వాక్యము, యేసు అనే ఈ వాక్యము తరతరముల నుంచి మరుగు చేయబడి ఉన్నది. తరతరముల నుంచి దాచి ఉంచబడిన వాక్య సువార్త మనం వినేది. ఇప్పుడు ఆ సత్యం నీకు తెలుసా? ఏదో క్రొత్తగా లూకా రాశాడు, మత్తయి రాశాడు, యోహాన్ రాశాడు, మార్కు రాశాడు అలా అనుకోకండి. యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇవన్నీ కూడాను యుగ యుగములు అని చెప్పేసి 1:7 మనం సృష్టించక మునిపే ఇవన్నీ కూడాను దాచి ఉంచబడినవన్నీ ఇప్పుడు మనం తెలుసుకొని వింటున్నాం, మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. అందుకని దేవుడు చెప్తాడు, మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు ఇవ్వబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. ఆ వాక్యం చెప్పేవాడు ఎలాంటి వాడట? పరిచారకుడు, పనివాడే. ఏదో ఆయన పెద్ద అనుకుంటున్నాడేమో. ఇది ఈ మర్మం కూడా గ్రహించాలి. కాపర్లు ఒక పరిచర్య చేసే ఒక వ్యక్తి అనే సంగతిని గ్రహించాలి. నెక్స్ట్ చూడండి, అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. దేవుడు మనకు బయలుపరిచిన మర్మాన్ని గురించి మీరు గుర్తించాలి. అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో. మహిమ ఐశ్వర్యము, మహిమలోనికి పోవటానికి సంఘము ఒక మార్గం అని గ్రహించాలి. అక్కడ ఒక ఐశ్వర్యం ఉంది. దేవుడు మనకి సంపాదించి ఇచ్చినటువంటి ఐశ్వర్యము. అట్టి ఐశ్వర్యాన్ని నీవు పొందుకోబోతున్నావు. అట్టి ఐశ్వర్యంలోనికి నువ్వు జీవించబోతున్నావు. ఆ మహిమలోనికి వెళ్ళటానికి సంఘము ఒక మర్మయుక్తమైనదని సంగతి నువ్వు గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో క్రీస్తు వారు ఉండటానికి సంఘము ఒక మార్గం. నీలో క్రీస్తు వారు ఉంటున్నారు అనే సంగతిని చూడండి. అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యంతో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఇప్పుడు ఈ మర్మను వారికి బయలుపరు. క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడను ఆ సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఇప్పుడు ఆ మర్మను వారికి బయలుపరచాడు. ఇక్కడ ఎవరు గృహ నిర్వకర్త వహించేది? సంఘంలో క్రీస్తు వారై ఉంటాడు. అప్పుడు నీలో ఉన్న క్రీస్తు ఆ మర్మయుక్తమైన సంగతులను తెలియచేస్తున్నాడు. కాపరి కాదు అని నువ్వు గ్రహించు. కాబట్టి సంఘములో దేవుడు ఉంటున్నాడు, నీలో దేవుడు ఉన్నాడని దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాట. రెండో మనం తెలుసుకుంటాం. డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. మూడవది కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడిన కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించుడి. దేవునికి సంబంధించినటువంటి ప్రభులు వారిది, అభిషక్తులు వారి యొక్క మాట, ఆయన మనోగతం, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మానవుడిగా రావటం, ఆయన మరణించటం,
రక్తమును ప్రోక్షించడం, తద్వారా ఆ పునరుత్థానాన్ని మనకు అనుగ్రహించడం, ఆరోహణ అవటం, నీకు నిత్య జీవాన్ని ఇవ్వటం, ఇది ఒక మర్మము. ఈ మర్మాన్ని ఒక డాక్టర్ ఈ సిద్ధాంతాన్ని తెలియచేయటానికే దేవుడు ఒక మర్మయుక్తమైన స్థితిని మనకు ఇచ్చాడు. ఈ మాటలన్నిటిలో క్రీస్తు వారి యొక్క క్రియ ఉన్నదని మనం గ్రహించాలి. అది ఒక మర్మం. మనం చెప్తున్న బోధలో క్రీస్తు వారు ఉన్నారు, మనం చెప్తున్న వాక్యములో క్రీస్తు వారు ఉన్నారు. ఆయన యొక్క మనోగతం ఉన్నది. ఆయన ఏమిటంటే మనోగతం, మానవుడు రక్షింపబడాలి, సర్వ మానవులు రక్షించబడాలి, నరక పాత్రులు కాకూడదు, వాళ్ళ పాపమును నేను క్షమించాలి, వారు నా యొద్దకు రావాలి అని క్రీస్తు వారే ఆ దినములుగా ఇటు నేటి వరకు మనతోనే పరిశుద్ధాత్మ రూపంలో జీవిస్తున్నారు. అది మర్మమై ఉంటున్నది. అట్టి మర్మాన్ని మనము క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచడంలో వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయాలి. ఆ వాక్యాన్ని కూడాట అనుకూలమైనటువంటి సమయాన్ని, ఎట్లా పడితే అట్లాగా వాక్యాన్ని బోధించకూడదు. ఏ పరిస్థితుల్లో కూడాను సమయం చూసుకొని చేయాలి. చూడండి, అక్కడ చెప్పినటువంటి మాటలో ఉన్న సత్యాన్ని, దానికి ఆయన ఏమంటున్నాడంటే ప్రార్థన చేయాలి. క్రీస్తు అనుకూలమైన సమయాన్ని, ఈ యొక్క వాక్యం మన ఇప్పుడు జూమ్ లో ఒక అనుకూలమైన సమయాన్ని ఇచ్చాడు. అనగా క్రీస్తు వారు మీకు ఆ సమయాన్ని ఇచ్చాడని మీరు గ్రహించాలి. జడ్సన్ కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు బోధిస్తున్నాడు ఆయనే. ఆయన మనోగతాన్ని నీకు చెప్తున్నాడు. నా డాక్టర్ ఏంటి మీకు తెలుసా? మీరందరూ అన్ని జనులతో పాటుగా నిత్య జీవానికి రావాలి. నా డాక్టర్ అంటే ఏంటో తెలుసా మీకు? మీరు నరక పాత్రలు కాకూడదు. నా డాక్టర్ అంటే ఏంటో తెలుసా? మీరు నిత్య జీవంలో నాతో ఉండాలి. నా డాక్టర్ ఏంటో మీకు తెలుసా? పూర్వము దూరస్తులుగా ఉన్నారు, ఇప్పుడు సమీపస్తులు అవుతున్నారు. పూర్వము శాంతి లేని వారుగా ఉన్నారు, సమాధానం లేని వారుగా ఉన్నారు, ఇప్పుడు సమాధానాన్ని పొందుకుంటున్నారు. ఈ యొక్క డాక్టర్ని నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, దేవుని యొక్క మహోన్నతమైన డాక్టర్ మనం గ్రంథం ద్వారా తెలుసుకొని జీవిస్తూ వస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ లాలెస్నెస్, స్పిరిట్ ఆఫ్ లాలెస్నెస్ అంటే, లాలెస్నెస్ అంటే చట్ట విరుద్ధమైనటువంటి ఆత్మ, అనగా దురాత్మ. దురాత్మ అనేది కూడా ఒక మర్మము. దురాత్మ అనేది ఒక మర్మము. దురాత్మ లోకములో ఉన్నది. ఆ లోకములో ఉన్న దురాత్మ ఆత్మని పరిశుద్ధాత్మకు విరోధముగా ప్రవర్తిస్తున్నది. ఆ దురాత్మను దేవాతి దేవుడు బంధించడానికి లోకంలోనికి వచ్చాడన్న సంగతిని మనం గ్రహించాలి. ఆ దురాత్మను 2 తెస్సలోనికలో ఈ మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. 2 తెస్సలోనికన్స్ 2వ అధ్యాయము 7వ వచనములో, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ధర్మ విరోధ సంబంధమైన మర్మము అది, అనగా సెటానిక్ మైండ్, అపవాది యొక్క మనస్తత్వము, అపవాది యొక్క సిద్ధాంతం ఏంటంటే ఆయనే సర్వ మానవాళిని రక్షించుకొని ఆయనకు స్వాధీనం చేసుకొని నరకపాత్రులు చేయటానికి అతని యొక్క ఉద్దేశం. అర్థమవుతుంది కదా? ఆ స్థితి నుంచి దేవుడు దూరపరచడానికి, దాన్ని ఎలాబరేట్ చేయటానికి ఆయన ఒక పద్ధతి తీసుకొని వచ్చారు. క్రీస్తు ప్రభులు వారు ఆ యొక్క నాలెడ్జ్ అంతా కూడా తుంగలగొట్టాడు అనాల. చూడండి, అక్కడ అంటాడు, చూడండి 7వ వచనంలో, ఇది వరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకు అడ్డగించును. కొంతవరకే చేయగలడు. అప్పుడు చేయగలిగాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. ఒక సాతానుడు ఉన్నాడని, ఆ సాతానుడిని బంధించాలని, ఆ సాతానుడిని జయించాలని, ఆ సాతానుడిని ప్రత్యక్షపరచాలని
ఒక మర్మము దేవుడు నీకు తెలియచేశాడు. ఆ స్థితిని తెలుసుకోవటమే క్రొత్త నిబంధన. ఆ స్థితిలోనే ఏ సాతానుడైతే ఆ రీతిగా లోకంలో ప్రజ్వలింపు ధర్మ విరోధ కార్యములు చేస్తున్నాడు, ఆయనను ఏ మరణమునకు అధికారమును పొందిన వాడిగా ఉంటున్నాడు, ఆ అధికారం పొందినటువంటి మరణముగా పొందిన వారిని జయించడానికి వచ్చాడన్న సంగతిని మనం గ్రహించాలి. ఆ మరణపు ఉల్లుని వినడానికి వచ్చాడన్న సంగతిని మనం గ్రహించాలి. అదే రీతిగా ఆ యొక్క సాతానుని 1 యోహానులో మనం 3వ అధ్యాయం చదువుతాం. ఆయనను ప్రత్యక్షపరచబడటానికి ఆయన వచ్చాడన్న సంగతిని కూడా మనం గ్రహించాలి. 1 యోహాను 3లో ఒకసారి గుర్తు చేసుకుందాం. 3వ అధ్యాయములో ఉన్న సత్యము. అపవాది మొదట పాపము చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అది మర్మం. ఆ అపవాదిని శిల్వమానుపై జయించి మరణము ద్వారా పునరుత్థానుడై మనకు నిరీక్షణ అనుగ్రహించటే ఒక మర్మము. ధర్మ విరోధి క్రియలను నాశనం చేయటానికి రేపు 2వ రాకడలో ఆయన ఈ వాటిలో చెప్తున్నాడు. చూడండి, రేపు 2వ రాకడ అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమనం ప్రకాశం నాశనం చేయను. ఆయన ఆగిన 2వ రాకడలో నాశనం చేసే స్థితి కూడా ఒక మర్మమై ఉంటున్నది. అవన్నీ రేపు మనం తెలుసుకోబోతున్నాం, చూడబోతున్నాం. ఇప్పటికి విరోధిని జయించారు నా దేవుడు. ఆ జయించిన స్థితిని మనం చూస్తూ వస్తాం. స్పిరిట్ ఆఫ్ లాలెస్నెస్ అంటే సాతాను బంధకమును ఆ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. ఫెయిత్ ఆఫ్ గాస్పల్ 15వది 5వది 1 తిమోతి 3:9లో ఈ సత్యాన్ని మనం చదువుకుంటాం. 1 తిమోతి 3:9లో సువార్తమందు విశ్వాస్యత. సువార్త చెబుతున్నారు. ఆ సువార్తలో విశ్వాసాన్ని మనం కనుపరచటం అనేది కూడా ఒక మర్మం. ఆ సువార్తలో నువ్వు నమ్మటం అనేది ఒక మర్మం. విశ్వసించి దాని యందు సత్యాన్ని గ్రహించుకొని ఆ రీతిగా నువ్వు ఆత్మీయంగా బలపరచుకోవడం అనేది ఒక మర్మమై ఉంటున్నది. ఊరినే చెప్పారు కదా విన్నామని కాదు, అందులో ఒకటి దాగి ఉన్నదన్న సంగతి నువ్వు గ్రహించాలి. చూడండి, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. నీవు మామూలు కథల్లాగా వినద్దు. అది ఒక మర్మం. విశ్వాసం అనేది దాన్ని ఎలాగ నువ్వు చేసుకోవాలంట? పవిత్రమైన మనస్సాక్షితో. నీ మనస్సాక్షి పవిత్రముగా ఉండాలంటే రీజనింగ్లు నువ్వు అకాడమిక్ గా చదువుకుంటావు, కొంత జ్ఞానం ఉంటుంది. అది లేకపోతే నువ్వు ఉండే ప్రదేశంలో అన్ని జనులకు సంబంధించిన గ్రంథాల గురించి తెలుసుకొని ఉంటావు. ఇవన్నీ కూడాను పవిత్రమైన మనస్సాక్షికి సంబంధించినవి కాదు. అందుకని నీ దేవుడు ఏం చేశాడంటే నీ మనస్సాక్షిని ఆయన ఒక అద్భుతమైన క్రియ చేసి శుద్ధీకరించాట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 14వ వచనము 9వ అధ్యాయం హీబ్రూస్లో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడం మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి స్వార్థ మర్మాన్ని తెలుసుకోవటానికి సాధారణమైనటువంటి మనుషుడికి అర్థం కాదు. ఆయన రక్తము చేత శుద్ధీకరింపబడ్డామని విశ్వాసము ఆ స్వార్థలో ఉన్నప్పుడే. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు నో ద ట్రూత్ బిహైండ్ ఇట్. ఆ సత్యాన్ని గ్రహించలేరన్న సంగతి, ఆ మర్మాన్ని నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఫెయిత్ ఆఫ్ ది గాస్పెల్, ఆ యొక్క సువార్త యొక్క విశ్వాస మర్మాన్ని గ్రహించడానికి దేవాతి దేవుడు పవిత్రమైన మనస్సాక్షితో నువ్వు గ్రహించాలి. ఆ రీతిగా ఇందులో ఉన్న సత్యాలు గ్రహించుకొని నువ్వు దేవుని యొక్క రాకడలో ఎదుర్కొనే విశ్వాసమే నిరీక్షణగా జీవించడానికి నీ ప్రయత్నాలు చేయాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారి ద్వారా కొద్ది సమయం మనం ధ్యానించాం. వచ్చే వారం కొన్ని చదువుకుందాం. 5 మర్మాలు మనం చదువుకున్నాం ఈ దినాన. ద చర్చ్, క్రైస్ట్ ఇన్ మ్యాన్, డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్, స్పిరిట్ ఆఫ్ లాలెస్నెస్,
ఫెయిత్ ఆఫ్ గాస్పల్. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మర్మయుక్తమైన గ్రంథంలోని సత్యాలను మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటికీ మనం 15 ధ్యానించి ఉన్నాం, ఇంకా 3 ఉన్నాయి. అవి నెక్స్ట్ వారం చదువుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.